నమస్తే, మీరు చూస్తున్నారు జిఆర్ విధాత న్యూస్. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మార్వాడి గో బ్యాక్ అనే ఉద్యమం నడుస్తుంది. కొన్ని పార్టీలు సపోర్ట్ చేస్తున్నాయి, కొన్ని పార్టీలు బ్యాక్గ్రౌండ్ నుంచి సపోర్ట్ చేస్తున్నాయి. కానీ ఎవరైనా రాజ్యాంగం ప్రకారం నడవాల్సిందే అని కొన్ని పార్టీలు అంటున్నాయి. సో ఇదే అంశంపై మనం మాట్లాడడానికి గాజుల స్వయం ప్రకాష్ గారు, బీజేపీ సీనియర్ నాయకులు, అఖిల భారత వానర సేన జాతీయ కార్యదర్శి. సార్ నమస్కారం. సార్ జిఆర్ విధాత ఛానల్ గారికి నమస్కారం. ప్రేక్షకులకు సార్ ఎలా ఉన్నారు సార్? బాగున్నారా? ఫైన్. అయితే సార్, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అంటే ఉద్యమాలు నేపథ్యం ఉన్న రాష్ట్రం ఇది. ఈ రాష్ట్రంలో కొత్తగా ఒక మార్వాడి గో బ్యాక్ అనే ఉద్యమం స్టార్ట్ అయింది అని అంటున్నారు. చిలికి అది పెద్దగా అవుతున్న సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. అసలు మార్వాడి గో బ్యాక్, ఈ గుజరాతీ గో బ్యాక్ అనే ఉద్యమం పైన మీ అభిప్రాయం ఏంది? అసలు మార్వాడి గో బ్యాక్ దాని మీద ఏంటంటే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బీజేపీని డైరెక్ట్ గా ఎదుర్కోలేకపోయి ఇలాంటివన్నీ తీసుకొస్తుంది. బంగ్లాదేశ్ లో కూడా లాస్ట్ టైం ఇదే చేసిండ్రు మతంతో. నోట్బుక్ పాలసీ అంటారు దీన్ని. వాళ్ళ పాలసీలను ఇక్కడ తెచ్చి ఇది చేయడము. ఫస్ట్ ఎలా డైరెక్ట్ ఎలక్షన్ లో ఎదుర్కోలేకపోతే ఇలాంటివి స్టార్ట్ చేస్తారు. చేసి మార్వాడి గో బ్యాక్ అంటే మార్వాడి ఇంటి పక్కోడా మన భారతదేశంలో ఇది మనిషి, ఆయనను గో బ్యాక్ అనడానికి ఏం లేదు. భారతదేశంలో ఎక్కడన్నా ఎవరన్నా ఎటు పోయన్నా బిజినెస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆంధ్ర వాళ్ళు వచ్చి ఇక్కడ కన్స్ట్రక్షన్ చేస్తుండ్రు, తెలంగాణలో అక్కడ కాంట్రాక్ట్ చేస్తుండ్రు, ఏమన్నా చేస్తారు. ఇండియా మొత్తంలో ఎక్కడన్నా ఎవరన్నా చేసుకోవచ్చు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం లోపలి వల్ల భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు ఎక్కడైనా ఏమున్నా బిజినెస్ చేసుకోవచ్చు, ఉద్యోగాలు చేయొచ్చు, అన్ని చేయొచ్చు. ఇవాళ ఇక్కడ ఉండి ఐఏఎస్ ఐపీఎస్ ఉంటారు, వాళ్ళు అక్కడ ట్రాన్స్ఫర్ అవుతారు. వాళ్ళని కూడా గో బ్యాక్ అంటారా? ఏం రేపు గో బ్యాక్ అనాలి అనిపిస్తే బంగ్లాదేశ్ వాళ్ళని గో బ్యాక్ అనండి, రోహింగ్యాస్ గో బ్యాక్ అనండి, పాకిస్తాన్ గో బ్యాక్ అనండి. ఇది ఏదో ఆశాపదంగా ఉంది. ఇవాళ మార్వాడీస్ గో బ్యాక్, రేపు పొద్దుగాల గుజరాతీ గో బ్యాక్, రేపు పొద్దున ఆంధ్ర గో బ్యాక్. ఇక్కడ అయ్యేదా? అంటే ఈ ఉద్యమానికి అంటే ఇది ఎలా నడుస్తుంది? అంటే రాజకీయంగా ఇది సపోర్ట్ వస్తే నడుస్తుందనే మీ అభిప్రాయం? పొజిషన్ సపోర్ట్ ఉంది కదండి. కాంగ్రెస్ గాని ఎంఐఎం గాని దీనికి సపోర్ట్ ఇస్తున్నారు. దీనికి సపోర్ట్ ఇచ్చేది రెండు పార్టీలు. ఇవి పార్టీలు సపోర్ట్ ఇచ్చి ఆద్యం పోస్తున్నారు దాంట్లో. కానీ కొట్టడం కూడా తప్పే కదా సార్? కొట్టడం తప్పే అంటే ఇప్పుడు మీరు నేను కొట్లాడుకున్నాం ఇక్కడ, ప్రకాష్ గో బ్యాక్ అంటారా మీరు? లేకుంటే వెంకటరాజు గారు గో బ్యాక్ అంటామా? ఎట్లా? కొట్లాట అన్నది జరుగుతుంది అంతే ఇద్దరి మధ్యన. దాంతో నువ్వు మొత్తం సమస్తం గో బ్యాక్, వాళ్ళ కులాన్ని గో బ్యాక్ అనేది తప్పు కదండి. హిందూ ముస్లిం గడబడైంది, ముస్లిం గో బ్యాక్ అన్నవా? ముస్లింస్ హిందూ గో బ్యాక్ అన్నారా? అనలేదు కదా. మీరు ఇవాళ దాన్ని ఇష్యూ తీసుకున్నారు, దాన్ని ఇష్యూగా చేసి దాన్ని పొలిటికల్ గా వైబ్రేట్ చేస్తున్నారు కొంతమంది ఉద్యమం చేసే. ఇప్పుడు ఏ నాయకుడైనా ఇక్కడ తెలంగాణకు ఒక అస్తిత్వం ఉంది, తెలంగాణకు ఒక సాంప్రదాయం ఉంది. ఈ సాంప్రదాయాన్ని సంస్కృతిని పాడు చేస్తున్నది మార్వాడి కల్చర్. వచ్చి మేము కల్చర్ని గో బ్యాక్ అంటున్నాము, మార్వాడి కల్చర్ అనేది తెలంగాణ సంస్కృతిని పాడు చేస్తుంది అని అంటున్నారు. కల్చర్ను గో బ్యాక్ అంటే ఏం కల్చర్ చేస్తున్నారు? గుళ్ళల్లో పోవద్దు అంటున్నారా? పండుగలు చేసుకోవద్దు అంటున్నారా? ఏం చేయాలంటున్నారు వాళ్ళు? పండుగలు ఇంకా గ్రాండ్ గా చేయమంటున్నారు. నువ్వు బతుకమ్మ ఆడినప్పుడు దాండి ఆడమంటున్నారు సపోర్టింగ్ గా. మన కల్చర్ ని ఎక్కడ ఖరాబ్ చేస్తున్నారు? ఇప్పుడు అంటే దాండియా అనేది డీజే సౌండ్లు పెట్టుకొని ఆడితే దాన్ని అట్రాక్ట్ అయ్యి బతుకమ్మను మర్చిపోయే ప్రమాదం ఉంది కొన్ని రోజులలో అని చెప్పి. బతుకమ్మ అన్నది ఊర్లలో ఆడే పండుగ, పెద్ద పండుగ అది. బతుకమ్మ అన్నది సిటీలో కూడా ఆడతాము, ఊర్లలో. కానీ బతుకమ్మ ఆడిన తర్వాతనే మనం దాండియా పోతాం. సద్దుల బతుకమ్మ ఇవన్నీ అయిన తర్వాత దసరా కంటే ఒక 2 రోజుల ముందు అది మనం దాండియా ఆడతాం. బతుకమ్మ అన్నది 9 రోజులు చేస్తాం మనం ఎక్కడ సంప్రదాయాలు ఇది చేస్తుండ్రండి. ఊరికే వచ్చేసి వాళ్ళు అది చేస్తుండ్రు ఇది చేస్తుండ్రు అంటే కాదు కదా. మన సనాతన ధర్మం చదవాలా మొదలు. మనం చదివితే మనకు తెలుస్తుంది వీళ్ళు మన సనాతన ధర్మాన్ని ప్రోత్సహిస్తున్నారా, పాడు చేస్తున్నారా, ఏం చేస్తుంటారో తెలుస్తుంది. అయితే ఇప్పుడు మీరన్న కాడికే వస్తే వీళ్ళకు జ్ఞానం లేదు. ఎవరికైనా తెలంగాణ వాళ్ళకు బిజినెస్ చేసుకునే టాలెంట్ లేదు. ఓ 1000-2000 దొరికితే తాగి ఇంటికాడమంటారు అనేది కొంతమంది నాయకులు, మార్వాడి సమాజంలో కొంతమంది నాయకులు కామెంట్ చేశారని చెప్పేసి అంటున్నారు. అయితే ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది వాళ్ళకి మాత్రమే చూడొచ్చా, టోటల్ మార్వాడి సమాజం అంటున్నట్ట? అది ఎవరిని అన్నారంటే ఎవరు ఒకరిని అనుకుంటారు. దాన్ని పట్టుకొని ఇప్పుడు మార్వాడి మొత్తం అన్నారు,
తెలంగాణ వాళ్ళని అన్నారు. తెలంగాణ వాళ్ళు ఎంత హై పొజిషన్లు ఉన్నారు, ఇవాళ ఎంత బిజినెస్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు లేబర్ పని చేసే స్థాయిలో లేరు తెలంగాణ వాళ్ళు, వాస్తవానికి పని చేసే పరిస్థితిలో లేరు. ఇవాళ మంచి పొజిషన్కి వస్తారు, పిల్లలంతా ఇంజనీర్స్ అవుతున్నారు, చదువుకుంటున్నారు. లేబర్ వాళ్ళు కూడా ఇవాళ పిల్లలు 50 లక్షలు 60 లక్షల ప్యాకేజీలు వస్తున్నాయి. నిన్న ఒకరు చూసినాను ఏదో పేపర్లో 52 lakhs వ్యవసాయం చేసే కూలీ వాళ్ళ పాపకు 52 లక్షల రూపాయల ప్యాకేజ్ తోటి వచ్చింది. ఎవరో ఒకరు మాట్లాడితే దాన్ని హైలైట్ చేసుకొని వీళ్ళంత ఇట్లా వాళ్ళు అట్లా అనే పరిస్థితికి వచ్చింది. అది అంత తప్పు అండి. ఇప్పుడు అట్లా అంటే వేరే మతాలు కూడా చాలా ఉన్నాయి అట్లా అనడానికి, అవన్నీ హైలైట్ చేస్తుండ్రా లేదు కదా. తెలంగాణ వాళ్ళు ఇట్లా ఉంటారు. తెలంగాణ ఎంత డెవలప్ అయింది వాళ్ళ. తెలంగాణ వాళ్ళు లేకుంటేనే తెలంగాణ డెవలప్ అయిందా? తెలంగాణ వాళ్ళు లేకుంటేనే తెలంగాణ డెవలప్ అయిందా? కాదు కదా. తెలంగాణ వాళ్ళు ఇక్కడ ఉండడము, తెలంగాణ వాళ్ళ ప్రోత్సాహంతో తెలంగాణ వాళ్ళు కూడా బిజినెస్ చేయడంతో తెలంగాణ డెవలప్ అయింది. అవుట్ ఆఫ్ స్టేట్స్ కి వచ్చిన వాళ్ళతోటి తెలంగాణ డెవలప్ అయిందన్న తప్పు కదండి. కానీ అవుట్ ఆఫ్ స్టేట్స్ అంటే నాకు గుర్తొచ్చింది, ఇప్పుడు వివిధ రాష్ట్రాల నుంచి అంటే యూపీ నుంచి కావచ్చు, బీహార్ నుంచి కావచ్చు, కర్ణాటక నుంచి కావచ్చు, కొంచెం తమిళులు తక్కువైనా కూడా నర్సింగ్ డిపార్ట్మెంట్లో, మెడికల్ డిపార్ట్మెంట్లో వీళ్ళు కేరళ నుంచి కావచ్చు, ప్రతి స్టేట్ నుంచి హైదరాబాద్ అనేది ఇది యూనివర్సల్ సిటీగా మారిపోయి వస్తున్నారు చాలా మంది. హైదరాబాద్ అనుకోవచ్చు, తెలంగాణ ప్రాంతం. కానీ ఒక్క మార్వాడీల మీదనే ఇంత వ్యతిరేకత రావడానికి గల కారణం ఏంటి? ఏదో ఒక ఇష్యూ మీద అలిగేషన్ తీయాలని కూర్చుంది ఆపోజిషన్. ఇమీడియట్ గా ఇష్యూ వచ్చింది, దీని మీద అలిగేషన్ స్టార్ట్ చేసి దీన్ని వాడుకుంటున్నాడు. రేపు ఇంకోటి వస్తుంది, దాన్ని వాడుకుంటారు. మార్వాడీస్ కంటే ఆంధ్ర వాళ్ళు ఉన్నారు, గుజరాతీలు ఉన్నారు. ఇప్పుడు యూపీ, బీహార్, ఇప్పుడు ఊర్లలో నాట్లు కానీ పొలాలు కానీ. ఇప్పుడు ఇవాళ మనం గర్వించదగ్గ విషయం ఏంటి అంటే, మన తెలంగాణలో వచ్చి ప్రతి స్టేట్ నుండి వచ్చి ఇక్కడ జీవనోపాధి ఇస్తున్నాం, ఇక్కడ వచ్చి బిజినెస్ చేసుకుంటున్నాం. కాకాం కర్రారే అంటే తెలంగాణమే, హైదరాబాద్నే అని ఎంత గర్వంగా చెప్తాడు. దాన్ని ప్రౌడ్ అయ్యేది పోయి మనము ఇవాళ ఈ చిన్న న్యూస్ చేసుకుంటే ఏముందండి. డెవలప్మెంట్ మీద చూడాలి. నరేంద్ర మోడీ గారు ఎట్లా దేశం కోసము ఆయన ఎంత కష్టపడుతున్నాడు, ఆయన చేసే పని ఏంది, ఆయన చేసే సేవలు ఎంత 16-18 hours వర్క్ చేస్తుండు. అది వదిలేసి ఇలా మార్వాడి గో బ్యాక్, తెలంగాణలో ఇంకెవరో వస్తున్నారు, ఏమో చేస్తున్నారు, ఈ సిల్లి దాంతో. అయితే సార్ ఇప్పుడు మార్వాడీలకు సంబంధించి, మార్వాడి సమాజానికి సంబంధించి వాళ్ళందరూ ఒక గుప్తాధిపత్యం లాగా చేస్తున్నారు. వాళ్ళకు ఒకరికొకరు ఆర్థికమైన తోడ్పాటు ఉంటుంది. తెలంగాణ వాళ్ళకు ఆ తోడు లేదు. ఆర్థికంగా పేద ఎవరైతే ఈ బిజినెస్ మీద ఆధారపడి ఉన్న కొన్ని వర్గాలు ఉన్నాయి, అంటే స్వర్ణకారులు కావచ్చు, పద్మశాలీలు కావచ్చు, ఇట్లాంటి వాళ్ళు మాకు ఆర్థికంగా సపోర్ట్ లేదు, వాళ్ళని మేము ఎదుర్కోలేక మేము షాపులు వదులుకుంటున్నాము, బిజినెస్లు వదులుకుంటున్నాము. మార్వాడీలు వాళ్ళు సిండికేట్ అయిపోయి ఒక ఏరియాలో ఒక్కడు వచ్చిందంటే వాళ్ళు 10 మంది సపోర్ట్ చేస్తారు. మేము వాళ్ళతో ఎదుర్కోలేక మా షాపులు ధర తక్కువ ఇయ్యలేక వాళ్ళకు బయట నుంచి సరుకులు తెచ్చి తక్కువ తెస్తారు, తక్కువగా అమ్ముతారు. మళ్ళీ షాప్ పెట్టుకోవడానికైనా వాళ్ళకి సపోర్ట్ వస్తుంది, వాళ్ళ ఫైనాన్సర్స్ తరఫున కానీ లేకపోతే వాళ్ళ సమాజం నుంచి కానీ. మాకు అట్లా లేక వాళ్ళని తట్టుకోలేకపోతున్నాం. వాళ్ళు వెళ్ళిపోతే మేము మాత్రమే ప్రశాంతంగా ఉండగలుగుతాం, వాళ్ళు వెళ్ళిపోతేనే మేము బిజినెస్ చేసుకోగలుగుతాం అనేది ఒక వాదన. అంటే ఇక్కడున్న ఉద్యమకారులు కాకుండా షాపుల వాళ్ళది కూడా. వీళ్ళు ఆర్థికంగా చితికిపోవడానికి అలా కారణం ఏంటి? ఏం లేదు, ఆర్థికంగా చితికి ఎవరు లేరు. ఇప్పుడు వాళ్ళ దాంట్లో ఏదైతే యూనిటీ ఉందో ఆ యూనిటీని మనం క్రియేట్ చేసుకుందాము, అంతేగాని వాడు యూనిటీ ఉన్నాడు వాడిని వెళ్ళకూడదాం, రేపు ఇంకోటి నీ పక్కన ఇంకా మంచి షాప్ నడుస్తుంది, మళ్ళీ వాడిని వెళ్ళకూడతావా? ఇప్పుడు నీ షాప్ బాగా నడుస్తుంది, నీ పక్కోటి నిన్ను వెళ్ళకూడతాడు. ఎలగొట్టడం కాదు, మనం ఎట్లా డెవలప్ కావాలా, మార్వాడీస్ని చూసి మనం ఏం నేర్చుకోవాలి అన్నది మనం అనుకుంటున్నాం. వాళ్ళు ఆర్థికంగా బాగున్నారు, వాళ్ళకి ఒకరికొకరు హెల్ప్ చేస్తారని అన్నారు కాబట్టి చెప్తున్నా. రెడీ మన దాంట్లో కూడా అందరు ఉన్నారు, మన దాంట్లో హెల్ప్ చేసుకుంటారు, మన దాంట్లో ఒకరికొకరు చేసుకుంటారు. కానీ కొంచెం కల్చర్ లేనిది అంటే మనది నిజాం పరిపాలించిన ప్లేస్ కాబట్టి ఆ నిజాం నవాబ్దే ఉన్నాయి కొన్ని. ఒకవేళ సర్దార్ పటేల్ గారు లేకుంటే ఇవాళ పాకిస్తాన్లో ఉండే విషయం ఇవాళ మనం ఏదో మన రాత మంచిగా ఉందో ఏముండో ఇలా సర్దార్ పటేల్ గారు వచ్చారు, ఇవాళ మనం తెలంగాణ సపరేట్ మనకు ఉంది, తెలంగాణ భారతదేశంలో విలీనమైపోయింది, ఇప్పుడు హ్యాపీగా ఉన్నాం. అయితే ఇప్పుడు ఆర్థికంగా ఎవరైతే చితికిపోయి ఉన్నారో, ఆర్థికంగా వాళ్ళకి సహాయం కావాలి అంటే సెంట్రల్ గవర్నమెంట్ సో మెనీ స్కీమ్స్ ఇచ్చింది. వాళ్ళ స్వర్ణకారులకు కానివ్వండి, వీళ్ళందరికీ స్కీమ్స్ ఉన్నాయి.
ఆ స్కీమ్స్ యూటిలైజ్ చేసుకోవాలా. ఇప్పుడు ఒక వ్యక్తికి వాళ్ళ సమాజ పరంగా ఎప్పుడైతే హెల్ప్ అవుతుందో మార్వాడీస్ అనుకున్నారు మీరు, గవర్నమెంట్ పరంగా వచ్చే హెల్ప్స్ మీరు తీసుకోవాలా, గవర్నమెంట్ తోటి ఫైట్ చేయాలా. ఇప్పుడు మార్వాడి గో బ్యాక్ అని మనసులో ఎప్పుడైతే వచ్చిందో మార్వాడి నీకు ఎందుకు హెల్ప్ చేస్తాడు, చేయడు కదా. ఇప్పుడు నువ్వు నీ కమ్యూనిటీ తోడు కానివ్వండి, నువ్వు గవర్నమెంట్ తోడు కానివ్వండి ఫైట్ చేసి ఆర్థికంగా వాళ్ళ దగ్గర తీసుకోవాలా. సబ్సిడీస్ కానివ్వండి, లోన్స్ కానివ్వండి, చాలా ఉన్నాయి అలా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేవి, అవన్నీ యూటిలైజ్ చేసుకోవాలా. స్టేట్ లో లేవా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన గత స్టేట్ గవర్నమెంట్ లో ప్రాబ్లం ఏంటి అంటే వాళ్ళే ఆర్థికంగా ఇప్పుడు కుంగి ఉన్నాము, ఆర్థికంగా బాగాలేమని చెప్తున్నారు. ఈ సబ్సిడీస్ కానివ్వండి ఇవన్నీ కొంచెం కష్టతరంగా ఉన్నది వాళ్ళకి. మనకు సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ ఉంది తీసుకోండి, మనకు స్టేట్ గవర్నమెంట్ కావాలంటే స్టేట్ లో బీజేపీ వచ్చిన తర్వాత స్టేట్ లో కూడా స్టార్ట్ అవుతాయి. అంటే ఇట్లాంటి చిన్న వ్యాపారులు సన్నకారు వ్యాపారుల గురించి బీజేపీ ఇతర రాష్ట్రాలలో ఏమైనా స్కీమ్లు పెట్టిందా? ఇలా ఇతర రాష్ట్రాలు కాదు, సెంట్రల్ గవర్నమెంటే స్కీమ్స్ ఇచ్చింది. ఇవాళ ఒక్కొక్క రాష్ట్రంలో అని కాదు, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి, స్వర్ణకారులకు కానివ్వండి వీళ్ళందరికీ ఉన్నాయి, అవి యూటిలైజ్ చేసుకోవాలి. సో మన దగ్గర ఏంది అంటే హిందూస్ దగ్గర ప్రాబ్లం, ఏవైతే స్కీమ్స్ వచ్చినాయో మనం వైబ్రేట్ చేయలేకపోతున్నాం. ప్రతి హిందూకు దాని గురించి తెలవాలా, ప్రతి భారతీయునికి 135 కోట్ల మంది భారతీయులకు ఆ స్కీమ్స్ గురించి తెలవాలా. అది తెలిస్తే వాళ్ళు యూటిలైజ్ చేస్తారు. లాస్ట్ టైం ఇచ్చిన బడ్జెట్ కంటే 40% ఆఫ్ ది అమౌంటే వచ్చింది, తీసుకున్నారు. 60% ఆఫ్ ది అమౌంట్ మిగిలిపోయింది మీరు స్కీమ్స్ లలో ఇచ్చిన అమౌంట్స్. అయితే ఇప్పుడు విశ్వకర్మ అనేది ఒక స్కీమ్ సెంట్రల్ గవర్నమెంట్ పెట్టింది. అయితే ఈ విశ్వకర్మ అనే స్కీమ్ ని అంటే బీజేపీ శ్రేణులు కానీ ఇక్కడ రాష్ట్రంలో ఉన్న గవర్నమెంట్స్ ఇంతకుముందు బీఆర్ఎస్ కానీ లేకపోతే ఇప్పుడున్న కాంగ్రెస్ కానీ ఎందుకు ఎక్కువ ప్రచారం కల్పించి అవి అందించలేకపోతుంది? బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ చేసిన స్కీమ్స్ ను బీజేపీ కార్యకర్తలం కానీ నాయకులం కానివ్వండి ప్రజల వద్దకు తీసుకుపోయినాం. మేము తీసుకుపోలేదని కాదు, ఎంతైతే తీసుకుపోయినామో వాళ్ళు ప్రజలు కూడా దాన్ని వైబ్రేట్ చేయాలి. మీరు ఒకవేళ ఆ బెనిఫిట్ మీరు పొందితే మీరు 10 మందికి ఇప్పియరు, అది లేదు, ఇప్పియాల. ఫస్ట్ మీకు వచ్చింది ఒక 5 లక్షలు, మీ బ్రదర్ సిస్టర్ చుట్టం పక్కకున్న ఫ్రెండ్స్ ఎవరికైనా రండి ఈ స్కీమ్ తీసుకో, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఉందని చెప్పాం మనం. అది మార్వాడిలో ఉంటుంది, అది మార్వాడీలలో 150 అసలు స్కీమ్ ఇస్తుంటేనే 4 తీసుకుపోతాడు, అయితే 5 అవుతుంది అని మనం ఫస్ట్ ఒక్కరం పోతాం స్కీమ్ అయిపోద్దేమో అని. అట్లా కాకుండా మనం కూడా ఏంది అంటే హెల్ప్ చేయాలి. ఇప్పుడు గత బీఆర్ఎస్ కానీ ఇప్పుడు కాంగ్రెస్ కానీ ఈ స్కీమ్ల పట్ల అవగాహన కల్పించకపోవడానికి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ను స్టేట్ గవర్నమెంట్ ఎందుకు వైబ్రేట్ చేస్తుంది? ఇవాళ రైస్ ఇస్తుంది, రైస్ స్టేట్ గవర్నమెంట్ ఇస్తున్నా అని చెప్తుంది కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుందని చెప్తుందా? ఎవరైనా చెప్పదు. సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇవాళ ఇంత సబ్సిడీ మేము ఇస్తున్నామని చెప్తున్నాం ఇప్పుడు, కానీ స్టేట్ గవర్నమెంట్ చెప్పాలి అంటే ఎట్లా చెప్తుంది? చెప్పదు కదా. దాన్ని మనం వైబ్రేట్ చేసుకోవాలి. అయితే సూటిగా మీకు ఒక ప్రశ్న నా తరఫున, అంటే మార్వాడీలు వచ్చి తెలంగాణ రాష్ట్రంలో హిందుత్వాన్ని కాపాడుతున్నారు, హిందుత్వంలో ఉన్నారు, హిందూ ధర్మం కోసం పాటుపడుతున్నారు. అంటే తెలంగాణ రాష్ట్రంలో స్థానికంగా మీ అభిప్రాయం కానీ బండి సంజయ్ గారి అభిప్రాయం కానీ హిందువులు లేరనా, అసలు హిందువులు కాదనా, లేకపోతే హిందువులు హిందుత్వాన్ని కాపాడరనా? అంటే వాళ్ళు వచ్చి కాపాడితేనే హిందుత్వం అని, వాళ్ళు వచ్చి హిందుత్వం కాపాడడం అని కాదండి. ఆల్రెడీ హిందువులు ఉన్నారు తెలంగాణలో, హిందుత్వం ఉంది, అంత ఉంది. వాళ్ళు కూడా వచ్చినప్పుడు కొంచెం ప్లేస్ వైబ్రేట్ అవుతుంది. ఇప్పుడు బండి సంజయ్ గారు స్టేట్ గా అన్నారు కదా, ఆ గోరక్షణ చేస్తారు, వాళ్ళు హిందుత్వాన్ని కాపాడతారు. అంటే ఇక్కడున్న హిందువులు ఎవరు గోరక్షణ చేయరా? రక్షణ చేస్తారు, వాళ్ళు వచ్చి ఇంకా ఎక్కువ చేస్తున్నారు. ఇప్పుడు మనం చేయలేమని కాదు, మనం కూడా చేస్తున్నాం. తెలంగాణ గవర్నమెంట్ లో ఉన్న హిందువులందరూ చేస్తున్నారు, తోటు ఇండియా మొత్తం చేస్తుంది. వాళ్ళు ఏంది అంటే కొంచెం దీని మీద వాళ్లకు అవగాహన ఎక్కువ ఉంటది. ఇప్పుడు ఇబ్రాహీంపట్నం దగ్గర గోశాల ఉంది, తులసిరామన్ నడుపుతాడు, మార్వాడి బన్సల్. ఆయన ఎంత కష్టపడతాడు అంటే చెప్పే పరిస్థితి లేదు ఆ గోశాల నడపడానికి. అంత కరోనాలో ఎంత ప్రాబ్లం ఉండే. కానీ ఇక్కడ హిందూ సమాజానికి కానీ తెలంగాణ సమాజానికి కానీ ఈ గోశాలలు నడిపేది ఇదంతా హిందూ కోసం చేస్తున్నాము, హిందూ ధర్మం కోసం చేస్తున్నాం అనేది ఇది ఒక మాఫియా లాగా తయారై దాని బ్యాక్గ్రౌండ్ లో డబ్బును సర్క్యులేట్ చేస్తున్నారు. ఇటు పార్టీలకు బీజేపీ లాంటి పార్టీలకు ఫండ్ ఇస్తున్నారు, దాని ముసుగులో ఇవన్నీ నడిపిస్తున్నారు అనేది కొంతమంది అలిగేషన్. ఎవరు ఇస్తున్నారు ఫండింగ్? బీజేపీకి మార్వాడి వాళ్ళు, గుజరాతీ వాళ్ళు, వీళ్ళు గోశాలను పెట్టేసి బ్లాక్ ను ఎక్కువ సపోర్ట్ చేస్తున్నారు. గోశాల పెట్టితే గోవులకు తినడానికి లేదు. ఇవాళ గోవులకు ఏదైతే 3000 4000 గోవులు ఉన్నాయో దానికి తినడానికి లేవు. నాకు తెలుసు ఒక 10-20 గోశాలలు పోతాను నేను, తిరుగుతాను. ఇక్కడ నుండి డబ్బులు తీయడం కాదు, ఎంత అయితే అంత పెట్టడమే అవుతుంది, తీయడం కాదు. అలాగే పోతాయి ఎంత పెట్టినా.
ఎందుకంటే గోశాలల నుండి డబ్బులు తీసుకోవడం అనేది కాదు, చిన్న ఆశామాషి విషయం కాదు. కాదు. ఇచ్చేటోళ్ళు ఎంత ఇస్తారండి? 10,000, 20,000, 30,000 ఇస్తారు. దాంతో ఎంత నువ్వు ఫండ్ చేస్తావు, ఎంత తీస్తావు, ఎంత అపోజిషన్ ఏంది అంటే గోశాలలు బంద్ చేయాలంటే ఇటువంటి అలిగేషన్ పెట్టాలి. పెడితే గోశాలలను బంద్ చేస్తారు, గోశాలల మీద ఇంట్రెస్ట్ పోతుంది పబ్లిక్. దానికోసం అని అపోజిషన్ చేస్తున్న పని. ఇప్పుడు మదర్సాలు మాట్లాడవే, ఎందుకు మాట్లాడితే రేపు పొద్దుగాల గవర్నమెంట్ ఖతం అవుతుంది, మళ్ళీ మాట్లాడరు. చివరిగా మార్వాడీలపై మీ యొక్క అభిప్రాయం ఏంది? మార్వాడీల పైన ఏం అభిప్రాయం లేదు. వాళ్ళు భారతీయులు, భారతదేశంలో ఉండే ప్రజలు, భారత పౌరులు. వాళ్ళు సపరేట్ కాదు, రోహింగ్యన్స్ కాదు, బంగ్లాదేశీయులు కాదు, వాళ్ళు భారతదేశంలో పౌరులు. వాళ్ళ గురించి మాట్లాడేది ఏముంది? ఇవాళ పోయి సూరజ్ లో షాప్ పెట్టిండు నా ఫ్రెండ్, డైమండ్ షాప్. వాడిని గోబ్యాక్ అంటే వస్తాడా? ఇక్కడ తెలంగాణ చాలా మంది ఉన్నారండి, ఒక్కరని కాదు. మనం తెలంగాణను చాలా చిన్న చూపు చూసుకుంటారు. తెలంగాణలో ఉన్న పిల్లలు ఇప్పుడు ఎవరైతే జనరేషన్ వచ్చిండ్రో వాళ్ళు అప్డేట్ అయిపోయినారు, ఎక్స్ట్రాడినరీ ఉన్నారు. ఇవాళ విదేశాలలో కూడా పోయి కంపెనీస్ పెడుతున్నారు, విదేశాలలో బిజినెస్ చేస్తున్నారు. మనం ఎప్పటి నుండో ఒకటి వచ్చిన దాన్ని పట్టుకొని తెలంగాణలో ఇట్లా తెలంగాణ వాళ్ళు ఇవాళ చాలా అప్డేట్ అయ్యిండ్రు. భారతదేశమే అప్డేట్ అవుతుంది. దాంట్లో మనం ఒక భారతీయులం అంతే. మనం సపరేట్, తెలంగాణ సపరేటు, కర్మన్ఘట్ సపరేటు, దిల్సునార్ సపరేట్ అని కాదు. ఇక్కడ భారతీయులు వాళ్ళు అప్డేట్ అవుతున్నారు, వేరే దేశాలలో పోయి ఇది చేస్తున్నారు. ప్రపంచంలో అగ్రగామి విశ్వగురు మోడీ ఎవరండి? ఎంతమంది ప్రధానమంత్రులు ఉన్నాయని ఇవాళ చెప్పండి. మోడీని విశ్వగురు అని ఎందుకు ఒప్పుకున్నారు? మోడీ చేసే పనులకు కానివ్వండి. ఇవాళ అమెరికా వీసా అయ్యా అన్నోడు పిలుచుకుంటుండు, ఒక్కసారి రండి, ఒక్కసారి ఎందుకు అంటే మీ బీజేపీ ప్రభుత్వం స్ట్రైట్ గా మీ బీజేపీ ప్రభుత్వం సెంట్రల్ లో ఉంది కాబట్టి మీరు ఈ తెలంగాణ బీజేపీ శాఖ నుంచి కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు కేంద్ర మంత్రులుగా వ్యవహరిస్తున్నారు. దాంతోపాటు దగ్గర ఎంపీలు చాలా మంది, ఎక్కువ మొత్తం 50% ఎంపీలు తెలంగాణ నుంచి ఎంతమంది ఎవరు దాని 50% ఎంపీలు ఉన్నారు. దగ్గర మంచి ఎమ్మెల్యే సంఖ్య కూడా బాగానే ఉంది. తెలంగాణలో ఉన్న అంటే మీరు అన్నట్టు డెవలప్ అయ్యారు, నేను చెప్పినా చెప్పకపోయినా ఇది వాస్తవం. ఎందుకంటే ఊళ్ళలో వ్యవసాయం కూడా యూపీ, మధ్యప్రదేశ్ నుంచి తీసుకొచ్చి చేపిస్తున్నారు. నాట్లు కూడా వేయట్లేదు వ్యవసాయదారులు వాస్తవానికి. కానీ కొంతమంది కింది స్థాయిలో ఉన్న వ్యాపారస్తులు వాళ్ళు వ్యాపారం చేసుకోవడానికి ఆర్థికంగా ప్రోత్సహించేటట్టు ఇంకేమన్నా మీరు అప్లికేషన్స్ కేంద్ర ప్రభుత్వానికి మీరు తెలంగాణ శాఖ నుంచి ఇచ్చే ఏమన్నా యోచనలు ఉన్నాయా? తెలంగాణ నుండి కాదు, మనం సెంట్రల్ గవర్నమెంట్ నుండి ఇప్పించేస్తే సూచన చేయొచ్చు. నెక్స్ట్ ఏమన్నా స్కీమ్స్ వస్తే నెక్స్ట్ మీటింగ్ లో చేస్తా నేను. కానీ ఇప్పుడున్న స్టేట్ గవర్నమెంట్ లో ఏమున్నాయి అన్నది ఇప్పుడు ఏం పరిస్థితే బాగాలేదు. స్టేట్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారే చెప్తున్నారు ఇవ్వలేము అని. ఇప్పుడు ఇంకా స్కీమ్స్ ఇచ్చే పరిస్థితి లేదు. బీజేపీ గవర్నమెంట్ కనుక తెలంగాణలో నెక్స్ట్ ఇయర్ వచ్చే పరిస్థితి వచ్చేస్తుంది. ఆ టైంలో మటుకు పేదలను ఆదుకొని స్కీమ్స్, వ్యాపారస్తులను, పేదలను ఆదుకొని సస్యశ్యామలంగా తెలంగాణను చేస్తుంది. అది పక్క. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇది స్వయం ప్రకాష్ గారు చెప్తున్న విషయం ఏంటంటే తెలంగాణ ప్రజలు చాలా డెవలప్ అయ్యారు. ఒకప్పుడు లాగా పరిస్థితులు లేవు, భారతదేశం డెవలప్ అయింది. ఒకవేళ తెలంగాణ ప్రజలలో కొంతమంది గనక చిన్న వ్యాపారులు వాళ్ళ వ్యాపార అభివృద్ధికి లేకపోతే వాళ్ళ వ్యాపార తోడ్పాటుకు వాళ్ళకు ఆర్థిక శక్తి లేదనుకుంటే కేంద్ర ప్రభుత్వం చాలా నిధులు ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వం చాలా స్కీమ్స్ ఇచ్చింది, వ్యాపారం చేసుకోవడానికి ఎంత ప్రోత్సాహమో అంత ప్రోత్సాహం ఇచ్చింది. ఒకవేళ ఆ ప్రోత్సాహం సరిపోకపోయినా తెలంగాణ నుంచి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఇది సపోర్ట్ చేయడానికి ముందుకు రావాలని చెప్పేసి ఆయన డిమాండ్ చేస్తున్నారు. గత పాలకులు, ఇప్పుడు ఉన్న ప్రస్తుత పాలకులు ఇది నెగ్లెక్ట్ చేయడం వల్ల వచ్చిన రేపు రాబోయే ఎలక్షన్లో తెలంగాణలో బీజేపీ కనుక అధికారంలోకి వస్తే తప్పకుండా ఇలాంటి అంశాలపై బీజేపీ ప్రభుత్వం దృష్టి పెడుతుందని చెప్తున్నారు. నమస్తే, మీరు చూస్తున్నారు జిఆర్ విధాత న్యూస్.